ఉన్న రాయలసీమలో బలిజలకు మీరు ఎన్ని సీట్లు అడుగుతారు? తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులకు ఎన్ని సీట్లు మనం దక్కించుకోగలుగుతాము? అసలు పార్టీకి జనసేనకి ఒక స్టాండ్ ఉందా అనేది వారికి స్టేట్ క్వశ్చన్. అది అదే నేను గత చర్చల్లో చాలా సందర్భాలలో కూడా నేను అదే చెప్పాను. అంటే ఒక పార్టీ 2014లో ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు 2024లో ఉన్నాం. అంటే దాదాపుగా ఒక దశాబ్ద కాలం పైన పూర్తి చేసుకున్నా కూడా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక బలమైన ఆర్గనైజేషనల్ స్ట్రెంత్ కింద స్థాయిలో లేదు. అంటే ఈరోజు నేను కూడా చూశాను. అంటే ప్రపోజల్స్ ప్రాబబుల్స్ అని చెప్పి కొన్ని సీట్ల పేర్లు వస్తున్నాయి. అలా తీసుకున్నప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి 52 స్థానాలలో కేవలం ఒక రాజంపేట, ఒక తిరుపతి, ఒక చిత్తూరు, ఒక ఆర్లగడ్డ, కేవలం ఒక 4-5 స్థానాలు వినపడుతున్నాయి. కానీ నేను ఒక రాయలసీమ వాసిగా నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్న స్థానాలలో కేవలం ఒక తిరుపతిలో గతంలో చిరంజీవి గారు గెలవడం జరిగింది. మోరోవర్ అక్కడ బలిజ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల వీళ్ళు ఆ స్థానాన్ని ఆశిస్తూ ఉండవచ్చు. కానీ రేపు టీడీపీ ఇస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఇంకా వేరే ఆర్లగడ్డకు సంబంధించి వస్తే అక్కడ కూడా బలిజ కాపులు ఒక 20-25 వేల ఓట్లు ఉంటారు. కాబట్టి ఈ మధ్యనే ఆర్లగడ్డలోని ఒక మాజీ టీడీపీ మాజీ కాంగ్రెస్ నాయకుడు అనండి ఇరిగల రాంపుల్లారెడ్డి గారు అని చెప్పి ఆయన జనసేనలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరారు. కాబట్టి ఆ సీట్ను రాస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ కేవలం రాయలసీమలోని 52 స్థానాలలో వాళ్ళు ఒక 4-5 స్థానాలే ప్రాబబుల్స్గా చెప్తున్నారు తప్ప మిగతా స్థానాలు వాళ్ళు 30 అడుగుతారా, 32 అడుగుతారా? నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూస్తే 20-25 లోపు ప్యాక్ అవుతుంది. అవును, ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళకు సంబంధించిన పత్రికలలో చూస్తే కూడా మనకు వచ్చింది ఏంది, చంద్రబాబు గారు 20 స్థానాలకు 23 ఎంపీ స్థానాలు ఇస్తారా అంటున్నారు. నేను అదే అంటున్నాను. ఇందాక మనం ఎవరు చర్చలో వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినా ఇప్పుడు ఓటు కన్సాలిడేట్ కావాలంటే ఏముంటుంది, ఖచ్చితంగా వీళ్ళ మధ్యన ఒక అమికబుల్ సొల్యూషన్ రావాలా. అమికబుల్ సొల్యూషన్ రావాలా, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలా, ఒక స్పష్టత ఉండాలి, అప్పుడు కలుస్తారు. కానీ ఇక్కడ ఎవరికి సీట్లు ఇస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఇస్తున్నారు అనేది ఈ రోజు వరకు స్పష్టత లేకపోతే కింది స్థాయి కార్యకర్తలకు అడ్జస్ట్ చేసుకోవడానికి కానీ పనిచేయడానికి కానీ వాళ్ళకు టైం ఎప్పుడు దొరుకుతుంది, వాళ్ళు కింద స్థాయిలో ఎప్పుడు కలిసిపోతారు? ఈరోజు మీరు విజయవాడ తీసుకుందాం. మనం విజయవాడ సెంట్రల్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక అభ్యర్థి పేరు బలంగా వినపడుతుంది. అలాగనే విజయవాడ ఈస్ట్లో వినపడుతుంది. అలాగే విశాఖపట్నంలో కొన్ని స్థానాల్లో వినపడుతుంది. ఈరోజు మండపేట అనే విషయం తీసుకున్నాం. పవన్ కళ్యాణ్ నా పైన ఒత్తిడి ఉందని చెప్పి 2 స్థానాలు ప్రకటించడం జరిగింది. అక్కడ గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పార్టీ సొంతంగా పోటీ చేసినప్పుడు కూడా దాదాపుగా 24,000-26,000 ఓట్ల దాకా రావడం జరిగింది కొన్ని నియోజకవర్గాల్లో. పిఠాపురం కానీ మండపేట కానీ బలం లేదనే కదా. అంటే ఇది మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా, ఖచ్చితంగా ఆ 34 నియోజకవర్గాల్లో ఒక 10-12 స్థానాల్లో పవన్ కళ్యాణ్కు జనసేనకు బలం ఉందని తెలుసు ఆయనకు. ఆ బలం తెలుసు కాబట్టి ఆయన పవన్ను దూరం చేసుకోవడం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మనం ఇన్ని రోజులు గ్రౌండ్లో పనిచేసి మనం ఇన్ని రోజులు జెండా మోస్తే చెప్తున్నారు లోకేష్ మీద ప్రెషర్ ఉంది, జనసేనతో పొత్తు వద్దు అని. లోకేష్ మీద ప్రెజర్ ఉందంటే లోకేష్ బాబు గారు చాలా సార్లు ఏం మాట్లాడినారు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే సీఎం కొంటారు, పవన్ కళ్యాణ్కు పవర్ షేరింగ్ లేదు, సీఎం లేదు అని చెప్పడం జరిగింది. అంటే పొత్తుకు ముందే వీళ్ళు స్పష్టతకు రావడానికి ముందే ఇలా బహిరంగంగా మాట్లాడితే కింద స్థాయిలో ఉన్న కాపు సామాజిక వర్గం కానీ జనసేన కార్యకర్తలు కానీ అంటే మా నాయకుడిని వీళ్ళు ఇప్పుడే ఇలా మాట్లాడుతుంటే రేపు పవర్ వచ్చినాక ఇంకా వీళ్ళు మమ్మల్ని కన్సిడర్ చేస్తారు, మమ్మల్ని గతంలో ఎట్లా కరివేపాకులాగా వాడుకున్నారో ఇప్పుడు కూడా వాడుకుంటారు అనేటువంటి క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది కదా అక్కడ ఎవరికైనా. నేనేమంటానంటే ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు ఒక ఆన్సర్ చేసి వాళ్ళు ఒక స్పష్టతతో అంటే వాళ్ళు 22 ఇస్తారా 20 ఇస్తారా ఇలాంటి ఒక వ్యూహంతో ముందుకు పోతే ఖచ్చితంగా ఈ పొత్తు వలన అధికార పార్టీకి కొంత వ్యతిరేకం మైనస్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఎంత కాదనుకున్న టీడీపీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది, పవన్ కళ్యాణ్కు 7.2 ఉంది, అంటే దగ్గర 47.2% ఉంది. ఇక్కడ అధికార పార్టీకి 51 ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంది, 4% మాత్రమే డిఫరెన్స్ ఉంది రెండు. అంటే అట్లా అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షానికి షర్మిల ఎఫెక్ట్ కూడా జగన్ మీద ఉందంటే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున రావడం వల్ల గతంలో కేవలం 1.18% ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ రోజు నామినల్గా కూడా వాళ్ళు పోటీలో లేరు, వాళ్ళు ఈరోజు కొంత పోటీలో కనపడుతున్నారు. మోర్ ఓవర్ ఈరోజు బీజేపీ పార్టీ ఉండేటువంటి కూటమిలో కమ్యూనిస్టులు ఉండరు కదా. అంటే రేపు ఇండియా అలయన్స్లో వాళ్ళు సిపిఐ సిపిఎం ఉన్నారు, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు కలిసిపోతారు. ఎంత కాదనుకున్నా మన కమ్యూనిస్టు పార్టీలకు ఇరు పార్టీలకు కలిసి రాష్ట్రంలో 2-3% ఓట్ బ్యాంక్ ఉండదా? చెప్పండి, మీరే చెప్పండి. సో అంటే ఇవల్ల రేపు ఎలా ఇంపాక్ట్ పడతాయి, ఇవి తిరిగి అధికార పార్టీకి లాభం చేస్తాయా, లేకుంటే కనుక ప్రజా వ్యతిరేక ఓటు ప్రతిపక్ష కూటమికి ఇవ్వాల్సిన ఓటు ఇప్పుడు షర్మిల కానీ కమ్యూనిస్టులు కానీ చీలుస్తారా? సో ఇలాంటి ఎన్నో సంక్లిష్టాలు ఉన్నాయి. గారు వాస్తవానికి గతంతో పోలిస్తే జనసేనలకు వలసలు పెరిగాయి.
అయితే 10 ఏళ్ల నుంచి జెండా మోసిన వారు కాదని కొత్త వారికి టికెట్ ఇస్తున్నారు. తర్వాత ప్రతి నియోజకవర్గానికి 2 ముగ్గురేసి ఆశావాహులు పోటీ పెరుగుతున్నారు. జనసేనలో కూడా టీడీపీ పొత్తు మీద కొంత అసహనం వ్యక్తం అవుతున్నట్టు కనబడుతుంది. ఇవాళ కొన్ని పత్రికలు రాశాయి కూడా. వెంకట్ గారు, ప్లీజ్. ఇప్పుడు ఒక పార్టీ 10 సంవత్సరాలు అయింది జనసేన పార్టీ గురించి. అవును. ఒక పార్టీకి తాత్కాలికమైనటువంటి విజయాలు కావాలి, అదేవిధంగా దీర్ఘకాలికమైన